హాయ్ స్టూడెంట్స్, ఇండియన్ ఎకానమీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి స్వాగతం సుస్వాగతం అండి. సో ముందుగా ఫస్ట్ కొన్ని బిట్స్ చూద్దాము. కింది వాటిలో సరైనవి ఏవి? పవన విద్యుత్ ఉత్పత్తిలో ప్రపంచంలో చైనా, యుఎస్, జర్మనీ వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉన్నాయి. పవన విద్యుత్ ఉత్పత్తిలో ప్రపంచంలో చైనా, యుఎస్, జర్మనీ వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉన్నాయి. పవన విద్యుత్ ఉత్పత్తిలో భారత్ 5వ స్థానంలో ఉంది. పవన విద్యుత్ ఉత్పత్తిలో భారత్ 5వ స్థానంలో ఉంది. స్థాపిత విద్యుత్ సామర్థ్యంలో భారత పవన విద్యుత్ వాటా 8.5% కాగా విద్యుత్ ఉత్పత్తిలో 1.6%గా ఉంది. ఈ మూడు కరెక్ట్ అండి. నెక్స్ట్, బొగ్గు విద్యుత్ రంగాల్లో పెట్టుబడుల పునరుద్ధరణకు పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యాన్ని సూచించిన కమిటీకి అధ్యక్షుడు ఎవరు? బొగ్గు విద్యుత్ రంగాల్లో పెట్టుబడుల పునరుద్ధరణకు పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యాన్ని సూచించిన కమిటీకి అధ్యక్షుడు ఎవరు? దీపక్ పరేఖ్. ఐఆర్ఈడిఏని విస్తరించండి. ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ. నెక్స్ట్, కోలోంగ్చు జల విద్యుత్ ప్రాజెక్ట్ నిర్మాణ సహకారం అందించడానికి భారత్ ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? దీని సామర్థ్యం 600 మెగావాట్. కోలంచు జల విద్యుత్ ప్రాజెక్టుకు నిర్మాణ సహకారం అందించడానికి భారత్ ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? భూటాన్. సేతు భారతం కార్యక్రమానికి సంబంధించి కింది వాటిలో సరైనది ఏది? సో దేశంలోని జాతీయ రహదారుల వెంబడి ఉన్న రైల్వే లెవెల్ క్రాసింగ్ల వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జ్లను నిర్మించాలన్నది ఈ కార్యక్రమ లక్షణం. దేశంలోని జాతీయ రహదారుల వెంబడి ఉన్న రైల్వే లెవెల్ క్రాసింగ్ల వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జ్లను నిర్మించాలన్నది ఈ కార్యక్రమ లక్ష్యం. ఈ కార్యక్రమం కింద మొత్తం 20,800 కోట్లతో నూతనంగా 208 ఆర్ఓబీలను నిర్మించనున్నారు. నెక్స్ట్, ఇప్పటికే ఉన్న సుమారు 1,500 పాత బ్రిడ్జ్ల ఆధునీకరణ పనులను 30,000 కోట్లతో చేపట్టనున్నారు. నెక్స్ట్, ఈ కార్యక్రమం నిర్వహించడానికి భారత సేతు నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. భారత రైల్వే విజన్ 2020 ప్రకారం కింది వాటిలో సరికానిది ఏది? సో ఫస్ట్ సరైనది చూద్దామండి. జీడిపిలో ప్రస్తుతం 1% ఉన్న రైల్వే వాటాను 3%కి పెంచాలి. ఇది రైల్వే విజన్ 2020 అండి. నెక్స్ట్, 25,000 కిలోమీటర్ల కొత్త విద్యుత్ మార్గాలను నిర్మించాలి. ఇది కూడా కరెక్ట్. 2,000 కిలోమీటర్ల హై స్పీడ్ రైలు మార్గాలను నిర్మించాలి. ఇది కూడా కరెక్ట్. రాంగ్ వచ్చేసి రైల్వే రాబడుల్లో రాబోయే 10 సంవత్సరాల్లో 15% వార్షిక వృద్ధిని సాధించాలి. ఇది రాంగ్ అండి. ఇది విజన్ కాదు. నెక్స్ట్, హరిత జాతీయ రహదారుల విధానం 2015 జాతీయ రహదారికి అయ్యే నిర్మాణ వ్యయంలో 1% ఆ రహదారిని హరితమయం చేయడానికి ఉపయోగించాలి. రహదారిని నిర్మించిన కంపెనీకి కాకుండా మరో కంపెనీకి రహదారి సుందరీకరణ పనిని అప్పగించాలి. రహదారుల్లో మొక్కలు నాటడం, నిర్వహణ లాంటి పనులను బిడ్డింగ్ ద్వారా అవుట్సోర్సింగ్ ఏజెన్సీలకు ఇవ్వాలి. రహదారుల్లో మొక్కలు నాటడం, నిర్వహణ లాంటి పనులను బిడ్డింగ్ ద్వారా అవుట్సోర్సింగ్ ఏజెన్సీలకు ఇవ్వాలి. అవస్థాపన రంగం అభివృద్ధి కోసం నిధులను అందించడానికి ఏర్పాటైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్లో భాగస్వామ్యులైన ఆర్థిక సంస్థలను ఏవి? అవస్థాపన రంగం అభివృద్ధి కోసం నిధులను అందించడానికి ఏర్పాటైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్లో భాగస్వామ్యులైన ఆర్థిక సంస్థలు ఏవి? ఐసిఐసిఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, సిటీ ఫైనాన్షియల్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఈ 4 బ్యాంకులు అండి. నెక్స్ట్, భారతీ ఎయిర్టెల్ అతిపెద్ద మొబైల్ ఆపరేటర్గా ప్రపంచంలో ఎన్నో స్థానంలో ఉంది?
భారతీ ఎయిర్టెల్ అతిపెద్ద మొబైల్ ఆపరేటర్గా ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది. ప్రపంచంలో అతిపెద్ద మొబైల్ ఆపరేటర్గా తొలి స్థానంలో నిలిచిన కంపెనీ ఏది? ప్రపంచంలో అతిపెద్ద మొబైల్ ఆపరేటర్గా తొలి స్థానంలో నిలిచిన కంపెనీ చైనా మొబైల్. భారతదేశంలో టెలిగ్రామ్ సేవలు ఎప్పటి నుంచి నిలిచిపోయాయి? ఈ సేవలు సుమారు 160 ఏళ్ల పాటు కొనసాగాయి. భారతదేశంలో టెలిగ్రామ్ సేవలు ఎప్పటి నుంచి నిలిచిపోయాయండి? జూలై 2013. 2016 ఫిబ్రవరి 29 నాటికి టెలికాం సాంద్రతకు సంబంధించిన విషయాలు సరిగా జతపరచండి. ఓవరాల్ టెలి డెన్సిటీ 82.89, అర్బన్ టెలి డెన్సిటీ 153.93, రూరల్ టెలి డెన్సిటీ 50.76. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి సాధారణ సభ 68వ సమావేశంలో 2016ను ఏ సంవత్సరంగా ప్రకటించారు? ఐక్యరాజ్య సమితి సాధారణ సభ 68వ సమావేశంలో 2016ను ఏ సంవత్సరంగా ప్రకటించారు? అంతర్జాతీయ పప్పుధాన్యాల సంవత్సరం. ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2016 ప్రకారం పనిచేసే మహిళల శాతంలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2016 ప్రకారం పనిచేసే మహిళల శాతంలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం తమిళనాడు. ఇవ్వండి ఈ వీడియోలోని ఇండియన్ ఎకానమీకి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో కలుద్దాం.